అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరూ కూడా చూసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలి అనుకొని చెప్పి కోరుకుంటున్నాను. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? తెల్లవారు మార్నింగ్ 6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. మీకు పంపించారు అంటే మీడియా అడిగిన దానికి బయటకు వచ్చాను. మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జ్కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు, కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో బయట మఫ్తీ ఇదంతా చాలా ఎక్కువ చేస్తున్నారు. అందరికీ కూడాను ఎస్ఎంసీ ఇందులో కళ్యాణ్ మండపం దగ్గర ఉంచున్నారు. మళ్ళీ మార్నింగ్కి మార్చున్నారు. ఇప్పుడు నైట్ కూడా జడ్జ్ దగ్గర తీసుకెళ్ళే ఇది లేదు. లోపల అయితే ఇంకా అక్కడే కూర్చొని పెట్టారు. స్టార్టింగ్ ఎక్కడ తీసుకుని వెళ్ళారు అక్కడే. మేము బయట ఉన్నాము. ఇప్పుడు అది కూడా మాకు బయట కూడా ఉండొద్దు అని చెప్తే బయటకు వచ్చేసాం. మేడం భోజనం ఇచ్చారా? భోజనం మేము ఇచ్చాము, తీసుకొని వెళ్ళొచ్చాము. రాత్రంతా మాజీ మంత్రిగా ఆయన స్టేషన్లో ఉండడం దాన్ని మీరు ఏమీ అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు కదా, వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ చిన్న యాక్సిడెంట్ కేసుని ఎందుకు ఇలా హోమిసైడ్ కింద తీసుకొని వెళ్తున్నారు, ఎందుకు మర్డర్ కేసు అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరూ కూడా చూసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలి అనుకొని చెప్పి కోరుకుంటున్నాను. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? తెల్లవారు మార్నింగ్ 6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. మీకు పంపించారు అంటే మీడియా అడిగిన దానికి బయటకు వచ్చాను. మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జ్కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు, కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో బయట మఫ్తీ ఇదంతా చాలా ఎక్కువ చేస్తున్నారు. అందరికీ కూడాను ఎస్ఎంసీ ఇందులో కళ్యాణ్ మండపం దగ్గర ఉంచున్నారు. మళ్ళీ మార్నింగ్కి మార్చున్నారు. ఇప్పుడు నైట్ కూడా జడ్జ్ దగ్గర తీసుకెళ్ళే ఇది లేదు. లోపల అయితే ఇంకా అక్కడే కూర్చొని పెట్టారు. స్టార్టింగ్ ఎక్కడ తీసుకుని వెళ్ళారు అక్కడే. మేము బయట ఉన్నాము. ఇప్పుడు అది కూడా మాకు బయట కూడా ఉండొద్దు అని చెప్తే బయటకు వచ్చేసాం. మేడం భోజనం ఇచ్చారా? భోజనం మేము ఇచ్చాము, తీసుకొని వెళ్ళొచ్చాము. రాత్రంతా మాజీ మంత్రిగా ఆయన స్టేషన్లో ఉండడం దాన్ని మీరు ఏమీ అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు కదా, వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ చిన్న యాక్సిడెంట్ కేసుని ఎందుకు ఇలా హోమిసైడ్ కింద తీసుకొని వెళ్తున్నారు, ఎందుకు మర్డర్ కేసు మేడం
నాయకత్వం